ప్రార్థన చేసుకుని మరి ఈ సమయంలో దేవతి దేవుని నామాన్ని స్తుతించి మహింపరచుకోవడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. దేవుడు గత కాలం అంతా మనల్ని అందరినీ కాచి కాపాడి మరి సాయంత్రకాల సమయంలో దేవతి దేవుని యొక్క నామాన్ని స్తుతించి మహింపరచుటకు గాను మరి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవతి దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేటి రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవతి దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలను మనం తెలుసుకొని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మరి ముందుగా ప్రార్థన చేసుకుని నేటి పరిచర్యలోనికి మనం ప్రారంభిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి కుమారుడు మోషబాబు ప్రార్థనతో నేటి పరిచర్యలో ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నత మా ప్రియ పర్లకు తండ్రి మీకు గణమైన ఉత్తమైన శ్రేష్టము నమ్మక వేల 500 శుద్ధులు స్వాతంత్రం ఉదయకాల సమృద్ధి ఈ సాయంత్రకాల సమృద్ధి వేగరమైన మీ సంది భాగ్యం మాకు అనుగ్రహించి మీకు వేల 500 శుద్ధులు స్వాతంత్రం చెందుకొని ఇదిగోండి తండ్రి ఈ సాయంత్రకాల సమృద్ధి నా 5 బదులు గణం తండ్రి 11వ అధ్యాయం చదువుతాను మాకు సంబంధించి తండ్రి జ్ఞానం ప్రశ్నించారు ఈ చిన్న పిల్లల తుప్పు వారిలో సంబంధించుకుంటే ప్రార్థన యేసుక్రీస్తునామములో ఆడిసిన మా ప్రియ పర్లకు తండ్రి ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన మనకే చేసుకున్నా తండ్రి ఈ సమయంగా తండ్రి నా 5 బదులు గ్రంథం తండ్రి 11వ అధ్యాయం చదువుతుండే కదా నా తండ్రి బదులు లోచుకులా చేయండి తండ్రి నా 5 బదులు గ్రంథం తండ్రి 11వ అధ్యాయం చదువుతుండే కదా తండ్రి సందర్భం నాకు లేఖల బాగా చదువుతున్నాయి కదా ఈ అడ్డంకులు సమస్యలు రాకుండా చేయండి చిన్న పని లెక్క చేసుకోండి ప్రార్థన చేసుకొని పడుతున్నా పడుతుంది ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. గత కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ సాయంత్రకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహించబోచున్నందులకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవ మరి యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డల్ని కృపతో దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఇచ్చినటువంటి నాయన ప్రార్థనా జీవితాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా నేను మీకు ప్రార్థన చేసి చక్కటి ప్రతిఫలాలను నీ బిడ్డలు పొందుకునేలాగా మీ సహాయమును సహకారమును బిడ్డలకు దయచేయండి. అలాగే తండ్రి ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే 2 సంఘాల ద్వారాగా జరుగుతున్నటువంటి పరిచర్యలు తండ్రి నాయన మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు నడిపించండి. ఉదయకాల సమయంలో పొట్లకాయల రత్నమ్మ గారి యొక్క స్మారక కూడికనైనా మీకు మహిమకరంగా జరిగించి అనేక మంది పరిశుద్ధుల సమక్షంలో గొప్ప ఆదరణ పొందుకునేటువంటి ధన్యకరమైనటువంటి భాగ్యాన్ని ఈ ఉదయకాల సమయంలో ఇది రత్నమ్మ గారి కుటుంబం ద్వారాగా ఆవిడ యొక్క నాయన స్మారక కూడిక ద్వారాగా నాయన మీరు అనేక మంది హృదయాలను తెరిచారని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని అందించిన మీ సేవకులను దీవించండి. మరణం తర్వాత నాయన మా వెంట మేము పట్టుకెళ్ళబోయి ఉన్నవని అవి సత్కార్యాలు అని క్రియలు అని ధనము అనేటువంటి సత్కార్యాలు మేము చేయాలని తండ్రి మీ యొక్క వాక్యం ద్వారాగా మాతో మాట్లాడినందుకే కృతజ్ఞతలు ప్రభా. అలాగే తండ్రి ఈ రాత్రి కాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో జరగబోతున్నటువంటి పరిచర్య కూడా మీ నామమహిమార్థం జరిగించండి. అక్కడ కూడా చక్కనటువంటి మాటలు నీ సేవకులు విత్తబడేటట్టుగా విత్తబడిన వాక్యం మొలకలుగా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించడానికి మీ సహాయమును సహకారమును ఈ రాత్రికాల సమయ పరిచర్యకు కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటూ అనేక మంది నాయన కుటుంబాలుగా సంఘంగా అక్కడ కూడుకోవడానికి చక్కటి పరిచర్యలోనైనా మిమ్మల్ని ఉన్నతంగా మహింపరచుకోవడానికి ఇచ్చిన ఈ దినాన్ని తండ్రి మీ మహిమ కొరకు వినియోగించుకునే భాగ్యాన్ని విశ్వాసులకును పరిశుద్ధులకును మీరు దయచేస్తారని అనుగ్రహిస్తారని ఆశిస్తూ ప్రార్థన చేస్తూ తండ్రి మరి యొక్క సమయంలోనైనా న్యాయాధిపతుల గ్రంథాన్ని మేము చదవడానికి నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా కాపుదలగా ఉంచమని వేడుకుంటూ తండ్రి మరి యొక్క పరిచర్య అంతోనైనా మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా. మరి యొక్క సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా మనం చదువుకుందాం. వాస్తవానికి ఈ సమయంలో 10వ అధ్యాయాన్ని చదవాల్సి ఉన్నది మన అనివార్య కారణాలు బట్టి రేపటి కాల సమయంలోనికి దాన్ని మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. అయితే ఇప్పుడు
న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలు, దాని వెనకాల ఉన్నటువంటి మరి ఉద్దేశాలు, ఆ, ఈ దీని వెనకాల ఉన్నటువంటి నేపథ్యము, సారాంశము, సందేశాన్ని మరి ఈ అధ్యాయం నుంచి మనం టూకీగా నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథము మనము 6 నుంచి 9 అధ్యాయాల్లో మనము గిద్యోను గారి చరిత్ర చూసాం. గిద్యోను గారు చక్కటి మరి నాయకత్వపు పరిపాలన న్యాయాధిపతిగా ఆయన కొనసాగి, ఆయన తదనంతరం మరి ఆయన కుమారుడైనటువంటి అబీమెలెకు నేనే రాజు అవ్వాలని, ఒక దావీదు కుమారుడు అబ్షాలోము ఎలాగైతే తాను రాజుగా ప్రకటన చేసుకుని ఇశ్రాయేలు ప్రజల్ని ఏలాలని వెళ్ళి ఆ నాయకత్వంలో ఎలాగైతే అతను మరణానికి వెళ్ళిపోయాడో, యుద్ధం ఎవరి మీద అంటే తన తండ్రి మీద యుద్ధం చేశారు ఆయన. కనుక ఇక్కడ కూడా ఎవరి మీద యుద్ధం చేశాడంటే అబీమెలెకు తన సోదరుల మీద యుద్ధం చేసి రాజ్యాన్ని కట్టాలనుకున్నాడు. అది గెలవలేదు, నిలవలేదు, పతనానికి వెళ్ళిపోయింది. రైట్, మంచిది. అయితే ఇప్పుడు అది గిద్యోను తర్వాత తన కుమారుడైనటువంటి అబీమెలెకు రాజ్యాన్ని స్థాపించడము, 3 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడము, ఆ తదుపరి మరి యుద్ధకాలము అబీమెలెకు మరణానంతరం మరలా ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని దృష్టికి దోషులుగా ఉన్నారో ఆ విషయం మనకి 10వ అధ్యాయంలో కనబడుతుంది. అలా దోషులుగా ఉన్నప్పుడు తోల అనేటువంటి ఒక ఆయన పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత మరొక ఆయన పరిపాలన చేస్తాడు. ఇప్పుడు మరొక ఆయన యెఫ్తా గారు పరిపాలన కాలంలోకి వస్తారనమాట. ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో. అయితే ఇశ్రాయేలు ఇప్పుడు ఈ 11వ అధ్యాయం నేపథ్యాన్ని మనం చూస్తున్నాడు. న్యాయాధిపతుల కాలంలో మరలా మరొక మారు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మళ్ళీ దేవునికి అవిధేయత చూపుచూ విగ్రహారాధనలో పడిపోయారు. ఇప్పుడు దానికి ఫలితంగా దేవుడు వారిని ఏం చేస్తాడంటే ఈసారి అమ్మోనీయుల చేతికి అప్పగించాడనమాట. అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించాడు. ఈ సందర్భంలో ప్రజలు ఏం చేశారంటే తిరిగి మరలా దేవునికి మొర్ర పెట్టుకున్నారు. ఇప్పుడు వారి కష్టకాలాల్లోనికి వెళ్ళినటువంటి తర్వాత మొర్ర పెట్టుకున్నారు. మరలా ముందు చెప్పుకున్నాను, మనము మరలా ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఏంటంటే మనకి కష్టకాలం రాకముందే మనం ఏం చేయాలి? దేవునితో ప్రార్థన చేసుకోవాలి. నాయన ఆ ప్రమాదం నుంచి నేను ప్రమాదంలోనికి వెళ్ళిపోకుండా నన్ను కాపాడు తండ్రిని. యేసుక్రీస్తుల వారు కూడా ఈ సందర్భాన్ని బట్టి ఒక మాట జ్ఞాపకం చేశారు కదా, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రమాదం వచ్చినప్పుడు ప్రార్థన కాదు, ప్రమాదం రాకుండానే ప్రార్థన. ఓకేనా? అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రమాదంలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడికి వారు మొర్ర పెట్టుకుంటే వారు మొరను విని దేవుడు వారికి విమోచకుడైనటువంటి యెఫ్తాని వారికి న్యాయాధిపతిగా కలిగించడము ఈ 11వ అధ్యాయ నేపథ్యంగా మనకి కనబడుతుంది. ఇక ఈ గిద్యోను ఎవరు అని అంటే, క్షమించండి, యెఫ్తా ఎవరు అంటే గిలాదు వంశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఏ వంశానికి? గిలాదు వంశానికి చెందినటువంటి వాడు యెఫ్తా. అతడు ఒక వేశ్య కుమారుడు అనమాట. ఇతను ఎవరు కుమారుడు అనమా? వేశ్య కుమారుడైతే తన అన్నలందరూ కలిసి ఏం చేశారంటే, నువ్వు వేశ్యకు పుట్టినటువంటి వాడు, మా మధ్యలో నీకు పాలు లేదనగానే అతన్ని పంపించేశారు. ఎక్కడి నుంచి? ఆ ఇశ్రాయేలు భూభాగం నుంచి, కనాను భూభాగంలో నుంచి మరి ఇతను పంపించేసి ఇతడు టోబు దేశానికి వెళ్ళిపోయి అక్కడ అల్లరిజనంతో పాటు అతడు సహజీవనం చేస్తూ కొనసాగిస్తూ ఉంటాడు అక్కడ యెఫ్తా గారు. తర్వాత అతడు అందువల్ల అతని సోదరులు అతన్ని ఏం చేశారంటే అక్కడికి పంపించేగానే అతను టోబు దేశానికి వెళ్ళిపోయాడు అనమాట. రైట్. ఇక ఆ తర్వాత అతడు శక్తిమంతుడైన వాడిగా యోధుడిగా మారతాడో అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మరలా అందరూ అతని దగ్గరికి వెళ్తారు, అతన్ని న్యాయాధిపతిగా చేసుకుంటారు. అమ్మోనీయుల చేతిలో నుంచి అతన్ని వీళ్ళందరినీ కూడా రక్షిస్తాడు. ఇది 11వ అధ్యాయ నేపథ్యం. ఓకేనా మోషే బాబు? రైట్. ఇప్పుడు ఈ 11వ అధ్యాయానికి మనకి ఎన్ని వచనాలు ఉన్నాయి? సుమారుగా 40 వచనాలు ఉన్నాయి. ఈ 40 వచనాలని సుమారుగా ఒక 4 భాగాలుగా మాట్లాడుకున్నట్లయితే ఒక 5 భాగాలుగా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. మొదటి నుంచి 10 వచనాలు మనకి ఏం సెలవిస్తాయంటే సారాంశంలో భాగంగా యెఫ్తా నాయకుడిగా పిలిచిన గిలాదీయులు. యెఫ్తాని ఏం చేశారు నాయన? నాయకుడిగా పిలిచారు. ఎవరనంటే గిలాదు పెద్దలందరూ కలిసి. ఎందుకు పిలిచారంటే అమ్మోనీయుల భయం వలన గిలాదు పెద్దలు యెఫ్తాను పిలిపించడానికి వచ్చారు.
ఎందుకు పిలిపించడానికి వచ్చారు? అంతకుముందు వారి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, నీకు ఇక్కడ పాలిభాగం లేదు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలన్నదప్పుడు టోబు దేశానికి వెళ్ళిపోయాడు యెఫ్తా గారు. అలా వెళ్ళిపోయినటువంటి యెఫ్తాని మరలా గిలాదు పెద్దలందరూ కలిసి ఏం చేస్తారంటే, టోబులో ఉన్నటువంటి ఎవరి దగ్గరికి, యెఫ్తా గారి దగ్గరికి వెళ్ళి మరి పెద్దలు ఆయన్ని పిలుస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. అమ్మోనీయుల భయం వల్ల గిలాదు పెద్దలు యెఫ్తాను పిలుస్తారనమాట. అప్పుడు యెఫ్తా వారి దగ్గరికి రాగానే, ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు ఆయన దగ్గరికి రాగానే మొదట వారిని ఏం చేస్తాడు, ప్రశ్నిస్తాడనమాట. మీరు నన్ను ముందుగా ద్వేషించారు కదా అని అతన్ని అడగగానే వారు అంటారు అతన్ని, సరే మేము ముందు మిమ్మల్ని దేశించాం కానీ ఇప్పుడు మాకు న్యాయాధిపతిగా ఉండు, నువ్వు మాకు అమ్మోనీయుల చేతుల నుంచి మమ్మల్ని కాపాడాలి, రక్షించాలి, నువ్వు ఒక నాయకుడిగా రావాలని ఈ మొదటి 10 వచనాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. ఓకేనా మోషే బాబు? ఇక రెండవ భాగాన్ని మనం చూసినప్పుడు ఇదే 11వ అధ్యాయాన్ని మనము రెండవ భాగాన్ని లేదా రెండవ సందర్భాన్ని లేదా రెండవ సారాంశంగా మనం చూసినప్పుడు అమ్మోనీ రాజుతో సంభాషణ అనమాట. అమ్మోనీయుల రాజుతో ఏం చేస్తాడు అని అంటే సంభాషణ చేస్తాడు. ఎవరైనా? యెఫ్తా గారు. ఇప్పుడు మనకి ఈ రోజు మనకి న్యాయాధిపతి ఎవరనంటే యెఫ్తా గారు. ఆ యెఫ్తా గారి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన ఎలా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడో, ఆయన ఎలా మరి దేవుని మహిమకు వచ్చేలాగా ఆయన జీవించాడో ఆ విషయాలు మనం ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో చూడబోతున్నాం. ఏమంటే ఇప్పుడు ఏం చేశాడు, అమ్మోను రాజుతో మన యెఫ్తా గారు ఏం చేయాలనుకున్నాడంటే సంభాషించాలనుకున్నాడు. ఆ భాగాలు మనకి 12 నుంచి 8 వచనాలు, సుమారుగా మనకి 28 వచనాల్లో ఈ భాగాలన్నీ కనబడతాయి. ఓకేనా మోషే బాబు? రైట్. యెఫ్తా యుద్ధానికి ముందుగా ఏం చేశాడంటే శాంతి ప్రయత్నం చేశాడు. అంటే యుద్ధం జరగకుండా యుద్ధాన్ని ఆపాలని ముందు దూతలను పంపించి వారి త్వరగా సమాచారం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. ఓకేనా మోషే బాబు? ఇశ్రాయేలు భూమిని వారు అన్యాయంగా తీసుకోనలేదని మరి అమ్మోను దగ్గరికి పంపుతున్నటువంటి దూతలతో ఈ వర్తమానాన్ని గిద్యోను గారు యెఫ్తా గారు సెలవిస్తుంటాడు. ఓకేనా? దేవుడిచ్చిన భూమిని వారు స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా అమ్మోను రాజు ఏం చేశాడంటే దానికి వినలేదు. ఒప్పందానికి పిలిచాడు, శాంతికి పిలిచాడు, సమాధానానికి పిలిచాడు, కానీ అమ్మోను రాజు ఏం చేయలేదు, వినలేదు. అది మనకి 12 నుంచి 28 వచనాల భాగాలు మనకు కనబడుతున్నాయి అనమాట. ఇక 29 నుంచి 33 వచనాల్లో 3వ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు యుద్ధము మరియు విజయము. ఏంటి మోషే బాబు? యుద్ధము మరియు విజయము యెఫ్తా గారు ఎలా చేశారో మనకి 29 నుంచి 33 వచనాల్లో మనకి కనబడుతుంది అనమాట. యెఫ్తాపై దేవుని ఆత్మ వచ్చిందనమాట. అందుకనే అమ్మోనీయులతో యుద్ధం చేసి వారిని విజయాన్ని సాధించినట్లుగా మనకు కనబడుతుంది. అతను యుద్ధానికి వెళ్ళి అమ్మోనీయుల్ని ఏం చేస్తాడో ఓడించేస్తాడు. ఓకేనా? గిద్యోను గారు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాడు? గిద్యోను గారు అమాలేకుల మీదకి, ఇంకా ఎవరి మీదకి వెళ్ళాడు ఆయన? గిద్యోను గారు ఎవరి మీదకి వెళ్ళాడు ఆయన? గిద్యోను గారు అనగానే మనకి 6, 7, 8 వచనాల్లో వివిధ ఒకరి జాతి వారిని కాకుండా ఇంకా మరొక జాతి వారిని కూడా ఆయన సుక్కోతు వారిని అమ్మోనీయులనా మరి ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాడు? ఇక్కడ దేవుడు మరలా ఇక్కడ ఎవరి చేతికి అప్పగించాడు? అప్పుడు మిద్యానీయుల చేతిలో నుంచి. ఓకేనా? ఇప్పుడు అమ్మోనీయుల చేతిలో నుంచి, అలాగే అంతకుముందు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి, మరలా తదుపరి కాలాల్లో మరి ఈయన సంసోను గారు కూడా ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించడానికి సిద్ధపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. వీళ్ళందరూ కనానీయుల జాతుల వరకు కూడా వీరిని అప్పగించినట్లు, వీళ్ళందరూ న్యాయాధిపతులు రక్షించినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? ఇప్పుడు అది మిద్యానీయులతో యుద్ధం అమ్మోనీయులతో యుద్ధం చేస్తున్నాడు. ఎవరో? యెఫ్తా గారు. ఓకేనా? ఇప్పుడు చివరి భాగాలను మనం చూడగలిగితే 33 నుంచి 40 వచనాలు. ఓకేనా? యెఫ్తా చేసిన ప్రమాణం. యెఫ్తా తొందరపాటు ప్రమాణం చేసినట్లుగా మనకి కనబడుతుంది. ఓకేనా? చివరి భాగాలు అనమాట. యుద్ధంలో నేను గెలిచి తిరిగి వచ్చినటువంటి తర్వాత నా ఇంట నుండి ముందుగా ఏదైతే వస్తుందో అది దేవునికి బలిగా ఇస్తానని ఒప్పుకోలు చేసుకున్నాడు అనగా ప్రమాణం చేశాడు.
ఏంటి ఇది మనకి 34 నుంచి సుమారు 40 వచనాల దాకా మనకి కనబడుతుంది అనమాట. యుద్ధం గెలిచి తిరిగి వస్తున్నప్పుడు అతని కుమార్తె మొట్టమొదటిగా గృహంలో నుంచి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. యెఫ్తా అప్పుడు ఏం చేస్తాడు? చాలా బాధపడతాడు. చివరికి తన ప్రమాణాన్ని ఏం చేస్తాడంటే నెరవేర్చుకున్నాడు. దేవునికి దహన బలిగా ఇచ్చేస్తానన్నాడు. దేవునికి మరి దహన బలిగానే తన కుమార్తెని ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఆ దహన బలి మరి నరబలిగా ఆమెను మరి బలిగా ఇచ్చాడా, లేకపోతే దేవుని సన్నిధికి సేవకు సమర్పించాడా అన్నది ఒక ఇప్పటికీ తెగని సందిగ్ధంగానే ఉంది యెఫ్తా గారి కుమార్తె బలి విషయమై. ఆవిడ దేవునికి మొక్కుబడి చేసి దేవునికి సమర్పించాడా, లేకపోతే బలిగా అర్పించాడా? ఎందుకనంటే దేవుడు నరహత్య చేయొద్దన్నాడు కదా. మరి ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆ కాలాన్ని దాటుకుని వెళ్తున్నటువంటి ఈ కాలంలో మరి యెఫ్తా తన కుమార్తెని బలిగా ఇచ్చాడా, లేకపోతే మరి ప్రతిష్ఠించాడా, లేకపోతే దేవుని సన్నిధిలో ఒక సమూయేలు గారిలా మరి దేవునికి సమర్పించాడా అని కొన్ని ప్రశ్నలు మనల్ని మెదిలిస్తూనే ఉంటాయి. ఆ భాగాలను కూడా రాగడ దినాల్లో మనం ఆలోచించేద్దాం. ఓకేనా. ఇక మరి ప్రధాన అంశం ఈ 11వ అధ్యాయం ప్రధాన అంశంగా మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, దేవుడు తృణీకరించబడిన వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు మోషే బాబు? వాడుకుంటాడు. తృణీకరింపబడ్డాడు అంతే కదా. మరి యెఫ్తా నీవు మాకు పనికిరావని పంపించేశాడు తన సోదరులందరూ కలిసి. ఇప్పుడు అమ్మోనీయులు వాళ్ళ మీదకి రాగానే వాళ్ళు భయపడిపోయి ఇప్పుడు మనల్ని అందరినీ కాపాడాలంటే బలవంతుడు, యుద్ధశూరుడు, యుద్ధశాలి, ధైర్యవంతుడు ఎవరంటే యెఫ్తా గారే. అందుకని గిలాదు పెద్దలందరూ కలిసి యెఫ్తా దగ్గరికి వెళ్ళడము. తృణీకరింపబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆయన తన మహిమ కొరకు ఏం చేస్తాడు? వాడుకుంటాడని ఈ 11వ అధ్యాయం మనకు సెలవిస్తుంది అనమాట. యెఫ్తా ఏమండి సమాజం తిరస్కరించిన వాడు అయినా దేవుడు అతన్ని గొప్ప నాయకుడిగా ఉపయోగించుకున్నాడు. యెఫ్తా సమాజం ఏం చేసింది మోషే బాబు? తిరస్కరించింది. అయినా సరే దేవుడు ఏం చేస్తాడు? ఆయన్ని నాయకుడిగా ఉపయోగించుకున్నాడు. మనకు పాఠం ఏంటంటే మన స్థితి కాదు, దేవుని పిలిపే ముఖ్యంగా మనము భావించాలి. ఓకే రైట్. ఇక మరొక భాగాన్ని ఈ ప్రధాన సందేశంలో భాగంగా ముగింపులో భాగంగా అవిధేయతకు శిక్షకు దారితీస్తుంది అనమాట. అవిధేయత దేనికి దారితీస్తుంది మోషే బాబు? శిక్షకు దారితీస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేసినందుకు గాను దేవుడు ఏం చేశాడు? వారిని శిక్ష అనుభవించేటట్టుగా చేశాడు. పాఠం మనకి ఏంటంటే పాపం ఎప్పుడు కూడా బాధనే తీసుకుని వస్తుంది తప్ప సంతోషాన్ని మనకి తీసుకుని రాదు. కనుక మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తొందరపాటు మాటలు ఏంటన్నమాట? ప్రమాదకరము. తొందరపాటు మాటలు ఏంటి? యెఫ్తా తన కుమార్తెను బలిగా ఇచ్చేస్తానన్నాడు. యెఫ్తా తన కుమార్తెను బలిగా ఇస్తానన్నాడన్న విషయాన్ని బట్టి దేవుడు విజయాన్ని ఇచ్చాడా, లేకపోతే మామూలుగానే విజయాన్ని ఇద్దాడా? తన కుమార్తెను బలిగా మొక్కుకోవడం దాన్ని బట్టి దేవుడు విజయాన్ని ఇవ్వాలనుకోలేదు యెఫ్తా గారికి. దేవుడు కూడా మనకు కొన్నింటిని ఎందుకు ఇస్తున్నాడు? మనం మొక్కుకోనలేకపోయినా దేవుడు ఇష్టపూర్వకంగా కొన్ని మనకి ఇచ్చేవన్నవే. నువ్వు మొక్కినా ఇస్తాడో, మొక్కకపోయినా ఇస్తాడో. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలుకి విజయాన్ని ఇవ్వడానికి దేవుడు అమ్మోనీయుల చేతిలో నుంచి కాపాడడానికి దేవుడు యెఫ్తాని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా అని ఎవరిని పిలుస్తున్నాడు ఇక్కడ? మొదటి వచనంలో మనం చదువుదాం ఆ మాటని. ఓకే, చివరిగా దీన్ని ముగించుకున్న తర్వాత అక్కడికి వెళ్దాం మనం. తొందరపాటు మాట ఏం చేసిందన్నమాట? ఇప్పుడు ప్రమాదకరము. ఏంటి? యెఫ్తా చేసిన ప్రమాణం అతనికి బాధను తెచ్చిపెట్టింది. పాఠం ఏంటి? దేవుని ఎదుట మాటలు మనం ఏం చేయాలి మోషే బాబు? జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవునికి మనం మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి ఆలస్యం చేయకూడదు. ఒకవేళ మొక్కుబడి చేసిన మొక్కుని తీర్చుకోకపోతే మొక్కు కొనకుండిటే నీకు మేలన్నది. మొక్కు కొనిన తర్వాత నువ్వు ఎంత త్వరగా తీర్చుకుంటే అంత నీకు ఆశీర్వాదం అని బైబిల్ సెలవుస్తుంది. ఓకే, ఇప్పుడు మొక్కుకోమని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదు, ఇతనే అనేసాడు. ఏమని? ఆ దేశ సాంప్రదాయాన్ని బట్టో లేకపోతే ఇతను నేర్చుకున్నటువంటి కల్చర్ని బట్టి అని అనడానికి వీల్లేదు. ఎందుకనంటే మనం ఆ యుద్ధాన్ని చదువుతున్నప్పుడు మొదటి ఇతన్ని దేనికి సిద్ధపడ్డాడంటే యుద్ధం జరగకుండా ప్రేమ కలిగి సఖ్యత కలిగి సమాధాన పడదామన్నాడు. వీళ్ళు సమాధానానికి రాలేదు అమ్మోనీయులు. సమాధానానికి రాకపోతే ఆయన ఏం చెప్పాడు? మా దేవుడు మాకు ఇచ్చిన వాటిని మేము అనుభవించాలి, మా దేవుడు మాకు ఇచ్చాడు కనుక మీరు మాతో పాటు యుద్ధానికి రాకండి, ఆ భూభాగం మాది, దేవుడు మాకు ఇచ్చాడని మొదటగా ఆయన రాయబారాన్ని పంపాడు.
సమాధాన భారాన్ని పంపాడు. అయితే వారు ఏం చేయలేదు, వినలేదు. వినకపోతే యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధంలో దేవుడు విజయాన్ని ఇస్తానన్నాడు. విజయానికి ఇవ్వడానికి ఇతను ఏమో మొక్కుకోవాల్సిన పని లేదు. అలాగని మొక్కుకున్నాడు అని మనం వక్కాలించినట్లయితే ఇతడు మొక్కుకున్నా మొక్కుకోకపోయినా దేవుడు విజయాన్ని మాత్రము కంపల్సరీ, అది కన్ఫర్మ్. అది ఇతను ఏం చేశాడంటే తొందరపడి నా ఇంట్లోంచి ఏదైతే వస్తుందో అది మొదటగా నేను దహన బలిగా ఇచ్చేస్తున్నాను. ఇంట్లోంచి ఎవరు బయటకు వస్తారు? నువ్వు వచ్చినప్పుడు మనం ఇంట్లోంచి వస్తున్నాం అనుకోండి, ఊరి నుంచి ఎవరు ఇంట్లోంచి ముందుగా వస్తారు? డాడీ డాడీ అంటే, మమ్మీ డాడీ అంటే పిల్లలే వస్తారు కదా. పోనీ జంతువులు వస్తాయని అనుకుంటే జంతువులకి అంత కేర్సిటీ ఉండదు కదా. కనుక తన కుమార్తె లేకపోతే మరొకరు వస్తారు అన్నప్పుడు అలాంటి నిర్ణయం మనకి ఏమని సెలవిస్తుందంటే ఇప్పుడు అలా ఏం చేయకూడదు. ఈ నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు నేడు మనకి పరిగణలోనికి తీసుకోవడం అంత ప్రయోజనకరము కాదు. అలాగని ప్రమాదకరము కూడా కాదని, మనకి ప్రమాదకరమే, ప్రయోజనకరం అయితే కాదు అని. తొందరపాటు నిర్ణయాలు ప్రయోజనకరము కాదు, ప్రమాదకరమని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక దేవుని చిత్తం తెలుసుకోవాలి. యొప్త విశ్వాసం ఉంచినప్పటికీ ఏంటి, జ్ఞానం లోపించింది ఆయనకి. ఏంటంటే ఏం లోపించింది? ప్రతి వ్యక్తిలోనూ మనకి ఏముంటాయంట? లోపాలు ఉంటాయి. అన్నయ్య మొన్న సతీష్ కిరణ్ అని ఎవరో సేవక్ అని వాక్యం చెప్పారు కదా, వీరేంద్ర అనే వాక్యం చెప్పాడు. సౌలు గారిలో ఉన్నటువంటి సుగుణాలు, అలాగే సౌలు గారిలో ఉన్నటువంటి కొద్దిపాటి లోపాలు, అంత బలవంతుడు, అంత జ్ఞానవంతుడు, అలాంటి ఆయన కూడా లోపాలు ఉన్నాయన్నారు. నేడు భక్తి పరులకు కూడా అలాంటి లోపాలు మనకు కనబడుతున్నాయి. ఇతను కూడా వాస్తవానికి ఎవరు? యొప్త విశ్వాసం ఉంచినప్పటికీ జ్ఞానం ఆయనకి ఏం చేసింది? లోపించింది. అంటే యొప్తా గారిలో కూడా లోపాలు ఉన్నాయనంటే విశ్వాసుల వీరుల జాబితాలో కూడా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు మన లోపాలను చూడకూడదు, వారిలో ఉన్నటువంటి భక్తి భావాలను చూసుకుని మనం ముందుకు వెళ్ళాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఓకే, పాఠం ఏంటంటే విశ్వాసంతో పాటు జ్ఞానం కూడా అవసరము. ఏమండి, మనకి దేంతో పాటు విశ్వాసంతో పాటు జ్ఞానం కూడా అవసరమని పాఠంగా మనకి బోధిస్తుంది. ఇక నేటి విశ్వాసులుగా ఈ అధ్యాయం నుంచి మనం ఏం తెలుసుకోవాలని వాక్యం మనందరితో మాట్లాడుతుందనంటే, నేటి విశ్వాసులకు వర్తింపు ఏంటి ఈ అధ్యాయం నుంచి అని మనము పరిశీలించినప్పుడు, మనం తిరస్కరింపబడినా సరే నిరాశ చెందకూడదు. ఏం చేయకూడదు? మనం తిరస్కరింపబడినా సరే ఏం చేయకూడదు మోషి బాబు? నిరాశ అంటే డిస్కరేజ్ అవ్వకూడదు. ఎప్పుడు ఎంకరేజ్ అవ్వడానికి మనం వెరీ గుడ్. దేవుని మీద ఏమండి ఆయన మనల్ని ఏం చేస్తాడనమాట? ఉపయోగిస్తాడు. దేవుని కొరకు మనం నిలబడాలి, కానీ ఆయన మనల్ని ఏం చేస్తాడు? తన పని కొరకు, తన మహిమ కొరకు ఉపయోగించుకుంటాడు. మాటలు, నిర్ణయాలు దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. మన నిర్ణయాలైనా మన మాటలైనా ఎలా ఉండాలి మోషే బాబు? దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. తొందరపాటు ప్రమాణాలు మనం ఏం చేయకూడదు. తొందరపాటు ప్రమాణం ఇప్పుడు ఎవరు చేశారు? యొప్తా గారు చేశారు. కనుక మనం అలా తొందరపాటు నిర్ణయాలు చేసి తన బిడ్డని మరి బలిగా ఇవ్వకుండా, ఒకవేళ దేవునికి సమర్పించేవాడైతే ఓకే, మేబీ చాలా బెటర్, మంచిది. కనుక ఇప్పుడు ఆ యొప్తా గారు చేసినటువంటి ఆ యుద్ధంలో ఆయన విజయాన్ని ఎలా సాధించారో ఇప్పుడు లేఖన భాగాల నుంచి మనం త్వరగా ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎన్నో వచ్చిన నుంచి చదువుకుందాం, మొదటి నుంచి చదువుకుందాం. గిలాదు వాడైన యొప్తా పరాక్రమము గల బలాఢ్యుడా. ఎవరటైనా? పరాక్రమం గల బలాఢ్యుడా. ఒకసారి మనం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. అక్కడ కూడా ఈ సందర్భం సేమ్ డైలాగ్ డెలివరీ మనకు అక్కడ ప్రజెంట్ అవుతుంది. ఎన్నో వచనం నాన్న? 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా. ఎవరటైనా? పరాక్రమము గల బలాఢ్యుడు. ఎవరు? గిద్యోను గారు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఏమండి, ఎన్ని వచనము? 11వ అధ్యాయం 1వ వచనం చదువునాను. గిలాదు వాడైన యొప్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఇక్కడ పరాక్రమం గల బలాఢ్యుడే కాదు, పరాక్రమం గల బలాఢ్యుడు అంటే ఇతను బలాఢ్యుడు అయిపోయాడు. అక్కడ పరాక్రమం గల బలాఢ్యుడు అంటే బలాన్ని ఇవ్వడానికి అక్కడ దేవుని ఆత్మ అతను ప్రేరేపించింది. ఇక్కడ దేవుని ఆత్మ డైరెక్ట్గా యుద్ధానికి ప్రేరేపించింది. అంటే పరాక్రమం గల బలాఢ్యుడు ఎవరో? యొప్తా గారు. అంటే దేనికి బలాఢ్యుడు, దేనికి పరాక్రమము? యుద్ధానికి పరాక్రమం కలిగినటువంటి వాడు. ఇతను యుద్ధం చేయలేగానే అవతల వారు ఎలాంటి వారైనా సరే నేలకి వరగాల్సిందే.
పరాక్రమము గల బలాఢ్యుడు. అంటే దేని కొరకు? యుద్ధానికి వెళ్ళడానికి నైపుణ్యత కలిగినటువంటి వాడు, యుద్ధంలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడని ఇతన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనము కూడా ఎవరు అనంటే మనము కూడా ఎవరు అనంటే మనము కూడా బలాఢ్యులమే. ఎలాంటి బలాఢ్యులము? విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఒకసారి చూద్దామన్నమాట. 6వ అధ్యాయము 1 తిమోతి పత్రిక దగ్గరికి వెళ్దాం. అంటే గిద్యోను గారిని బట్టి, యెఫ్తా గారిని బట్టి వారి యుద్ధములో ఎలాగైతే పరాక్రమశాలులుగా ఉన్నారో ఇప్పుడు నేడు మనము కూడా ఎలాగున్నామని వాక్యం సెలవిస్తుందనంటే 6వ అధ్యాయము 12వ వచనం చదువు. 1 తిమోతి పత్రిక. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఇప్పుడు మనము కూడా పోరాటం చేయాలి. ఎవరితో? ఆ రోజు దేహ సంబంధులైన మాంస సంబంధులైన అమ్మోనీయులతోని మిగతా జాతులతోటి న్యాయాధిపతులు యుద్ధం చేశారు. ఇప్పుడు నేడు మనం ఎవరితో యుద్ధం చేయాలి? వారు పరాక్రమం బలాఢ్యులుగా యుద్ధం చేశారు. ఇప్పుడు మనం పోరాటం చేయాలి. ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహాలతో పోరాటం చేయాలి. అపవాదితో పోరాటం చేయాలి. అపవాదిని ఎదిరించాలి. అప్పుడు మన ఎదుటి నుంచి వాడు పారిపోతాడు. విశ్వాస సంబంధమైన పోరాటము. ఆ రోజు యుద్ధాలు చేశారు. ఈరోజు కంటికి కనిపించినటువంటి అపవాది సంబంధులతో దేవుని పిల్లలైనటువంటి మనమందరం కూడా ఏం చేయాలట మోషబాబు? యుద్ధం చేయాలని 1వ వచనం మనకి సెలవిస్తుంది. ఇక నుంచి మనం టూకీగా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. 2వ వచనం. అదే మాట. పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు గిలాదు యెఫ్తాని కనెను. యెఫ్తా గారి తండ్రి ఎవరినైనా ఎంతకని ఏమండి? గిలాదు అనమాట. యెఫ్తా గారి తండ్రి ఎవరమ్మా? గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే. యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడువు. ఎవరికి పుట్టారట నాయన? అన్య స్త్రీకి పుట్టినవాడు గనక మన తండ్రి ఎంట నీకు స్వాస్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశము నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించి చుండిరి. అంటే యెఫ్తా గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మోషేబాబు? టోబు దేశానికి వెళ్ళిపోయాడు. ఓకేనా? అక్కడ ఎందుకు ఉండొద్దన్నారు? నువ్వు మా తండ్రికి మా తల్లికి పుట్టినవాడు కావు, నువ్వు వేశ్యకు పుట్టినవాడు అని ఏం చేశారు? ఎగతాళి చేసి తన అన్నలందరూ కలిసి అతన్ని పంపించేశారు. అవును కదా? మనకి మన మధ్యకాలంలో మనకి పుష్ప మూవీలో ఆ హీరో గారిని అలాగంటారు. మరొక ఆయన మీ ఇంటి పేరు పెట్టడానికి వీల్లేదు, నువ్వు మా అన్నగారికి వేరొక స్త్రీతో పుట్టినటువంటి సంతానము, నీకు మా ఇంటి పేరు ఇవ్వమని అంటారు. ఏ ఇంటి పేరు నాయన అది? మాట్లాడుతూ ఆ ఇంటి పేరు ఏం పేరు? ఏదో ఒక మంచి పేరు ఉంటుంది కదా, అదే సరే పోన్లే, మరి మనకి గుర్తుకు లేకపోవడం మంచిది. అంటే ఆ ఇంటి పేరు గురించి, ఆ వారసత్వం గురించి ఎంతో ఇబ్బంది పెట్టారు కదా. ఇక్కడ వీరు కూడా అలాగే అతనికి పేరు పెట్టారనమాట. ఏమని? మా దగ్గర నువ్వు ఉండొద్దు అనగానే పాపమైన టోబు దేశానికి వెళ్ళిపోడు, చక్కగా అక్కడ ఉంటున్నాడు. అక్కడ ఉన్న కాలంలో ఏం జరిగిందో మనము కింద భాగాలు చదువు. 4వ వచనం. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేస్తున్నందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేసేదమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులైన మా అందరి మీద నీవు అధికారివై ఉందువని యెఫ్తాతో అనిరి.
అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయినప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల నేను మీకు ప్రధానినవుదును గదా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయముల మధ్యను సాక్షిగా ఉండును గాకని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానినిగాను అధిపతినిగాను అతనిని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిన తన సంగతి అంతయు వినిపించెను. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. అక్కడ అబీమెలెకు రాజు అవ్వాలన్నదప్పుడు ఏం చేశాడు? తనను తాను రాజుగా చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఆయనకే వచ్చింది. ప్రజలలో ఆ ఆలోచన పుట్టించాడు. ఇక్కడ ఇక్కడ యెఫ్తా గారి విషయం దగ్గరికి రాబోయేసరికి ప్రజలకు ఆలోచన వచ్చింది, యెఫ్తా గారికి ఆలోచన వచ్చింది. ప్రజలు కూడా దైవపక్షంగా నిర్ణయం తీసుకున్నారు, యెఫ్తా గారు కూడా దైవపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ కలిసి అందరూ సమ్మతించి నీవు మాకు అధికారిగా అధిపతిగా ఉండు, దేవుడు నువ్వు యుద్ధంలో గెలుస్తావు అని ప్రజలు నమ్మారు, ఇతడు నమ్మారు. వీళ్ళిద్దరు కలిసి దేవుని సమక్షంలో దేవునిని మధ్యవర్తిగా సాక్షిగా పెట్టుకుని వీళ్ళు చేయబోచున్నటువంటి పనికి యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ఓకేనా? ఇది ఈ సందర్భం. అతను వేశ్యకుమారుడు అని అతను ఏం చేశారు? వెనక్కి తోసేశారు. దాన్ని ఇప్పుడు ఎవరినైతే తోసేశారో ఆయనే మరల ఇప్పుడు ఎలాగైంది? ఇప్పుడు దగ్గర అయ్యింది. ఆ ఊరిలో అతను ఏం చేస్తాడో తన అన్నగారి కూతురిని ఎత్తుకుని వెళ్ళిపోతాడు కదా. ఎత్తుకుని వెళ్ళిపోతాడా? పుష్ప మూవీలో మనకు చూపిస్తాడు. అన్నగారు కూతురిని ఎత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత తీసుకురావడానికి లబోదీపం అంటే అప్పుడు ఎవరు తీసుకుని వెళ్తారో? అప్పుడు అక్కడికి పుష్ప గారు వెళ్ళి అతను ఏం చేస్తారు? విడిపిస్తాడు, వెళ్ళి తీసుకొస్తాడు. నా చిన్నాన్న నా నాన్న అంటది, అతని చిన్నాన్న అంటే వీటని బెదిరిస్తాడు. అంటే ఎవరినైతే తృణీకరించారో నిజంగా ఒరిజినల్గా మనం చూసుకుంటున్నప్పుడు నిజంగా ఈ సెంటెన్స్ ఈ డైరెక్టర్ ఎక్కడదని మనం ఆలోచన చేస్తే నిజంగా సుకుమార్ గారు ఒక క్రైస్తవుడు. ఒకవేళ మనం మాట్లాడుకోవాలంటే ఒకవేళ బైబిల్ తీరులో ఎప్పుడన్నా ఏదో సేవకుల ద్వారా వినై ఉండాలి, అతనికి ప్రామాణికం ఇది. ఒకవేళ అతను బైబిల్ చదివితే ఈ సందర్భాన్ని ఖచ్చితంగా టచ్ చేసి ఉండాలి. మల్లేటి పుష్పరాజా ముల్లేటి పుష్పరాజా ఏంటి అతను? మల్లేటి ఆ పేరు రాయించడానికి ఒప్పుకోవడం అంటే అతను అలాగే దీన్ని ఏం చేశాడు? డైరెక్షన్ చేసుకుండాలేమో మేబీ బహుశా, లేదా ఇక పురాణాల్లో ఎక్కడైనా వ్రాయబడి ఉండాలేమో బహుశా. మనకైతే ఇక్కడ బైబిల్ బోధిస్తుంది, ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది. ఎవరైతే త్రోసేసారో వారిని తీసుకుని వచ్చింది. ఈరోజు ఆ దాంట్లో అదే ఒక పెద్ద సెన్సేషనల్గా కనిపించింది ఆ మూవీలో మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు. సరే, ఇక దాన్ని మనం పరిగణలోనికి కాదు, కానీ ఇక్కడ యెఫ్తా గారి విషయంలో ఏం జరిగిందో దాన్ని మనం పరిగణలోనికి తీసుకున్నాం. మోషబాబు ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రజలు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? ఇప్పుడు తీర్మానం తీసుకున్నారు. వాళ్ళు ఇరువురు కలిసి ఏం చేసుకున్నారు మోషబాబు? తీర్మానం తీసుకుని యుద్ధానికి వీళ్ళందరూ కూడా సిద్ధపడుతున్నారు. కానీ అబీమెలెకు షెకెము ప్రజలు అలాగా ప్రజలకు ప్రజలే ఒప్పందం చేసుకున్నారు. కానీ దేవుని మధ్యగా సాక్షిగా ఆయన్ని మీద ఆధారపడినట్లుగా వారు పరిపాలన చేయాలని, అధిపతిగా ఉండాలని, ప్రజల చేత నియమింపబడాలని వారు ఆలోచనలు తీసుకోలేదు. అందుకనే వారి యొక్క రక్తం మీద నిర్మించిన రాజ్యము గెలిచిన అంటే నిలవలేదు, ప్లస్ గెలవలేదు అన్నటువంటి సందర్భాలు మనకు అర్థమవుతాయి. సరే, ఇక్కడ యెఫ్తా గారి యొక్క జీవితంలో ఇంకా మరి యుద్ధాలు ఏ రీతిగా జరిగినాయో మనం ముందుకు వెళ్దాం. 12వ వచనం. యెఫ్తా అమ్మోనీయుల రాజు నొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదగా యుద్ధమునకు వచ్చి ఉన్నావు అని అడగగా, ఎంత చక్కగా అడుగుతున్నాడు. నీకు నాకు ఏం కలిగింది? నువ్వు ఎంత పెద్ద మాట అంటున్నాడు చూడండి. నీవు నా దేశం మీదగా యుద్ధమునకు వచ్చుచున్నావు అని అడగగా, నా దేశం అంటున్నాడు ఆయన. అంటే గిలాదు నా దేశం అంటున్నాడు అని అంటే చూడాలి ఒకసారి. నా దేశము అని అంటున్నాడంటే తనకి ఎంత కెపాసిటీ, తనకి ఎంత పవర్ ఉందో. బ్రాండ్ అంటాడు కదా దాంట్లోని, అలాగే ఇతను నా దేశం అంటున్నాడు. ఆయన నా దేశం అని అంటున్నాడు. చూద్దాం 13వ వచనం. అమ్మోనీయుల రాజు
ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు అమ్మోనీల రాజు మాట్లాడుతున్నాడు అనమాట. మోషబాబు ఓకేనా? అమ్మోనీ రాజు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు ఆరునూరు మొదలుకొని యగ్బోబు వరకును యోర్దాను వరకును నా దేశమును ఆక్రమించుకున్నందునే నేను వచ్చి ఉన్నాను. వీళ్ళు ఏం చేశారట? అర్నోను మొదలుకొని యగ్బోబు వరకు యోర్దాను వరకును నా దేశమును ఆక్రమించుకున్నందునే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండినట్లును ఆ దేశమును మరలా మాకు అప్పగించుమని యెఫ్తాతో పంపిన దూతలతో అతడు ఏం చెప్పాడు? ఇప్పుడు చెప్పాను. సమాచారం చెప్పాడు అనమాట. ఆ దేశాలు మాయి మీరు ఆక్రమించుకున్నారు, మర్యాదగా ఆ ప్రాంతాలని ఆ ప్రదేశాలని మాకు విడిచిపెట్టండి, వాటిని మేము కావాలని కోరుకుంటున్నామని అమ్మోనీయుల రాజు వచ్చి ఇప్పుడు యెఫ్తా గారికి చెబుతున్నాడు అనమాట, మన ఇశ్రాయేలు ప్రజలకి. అప్పుడు యెఫ్తా గారు ఏమని మాట్లాడుతున్నారు? మన 14 వచనం చదువుదాం. చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఆయన. 14 వచనం చదువుదాం. వెరీ గుడ్. అంతటా యెఫ్తా మరలా అమ్మోనీయుల రాజు నొద్దకు దూతలను పంపి ఇట్లనెను. యెఫ్తా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీలు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకోలేదట. వీళ్ళు ఏం చేయలేదట మోషే బాబు? ఆక్రమించుకోలేదు. ఇశ్రాయేలు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు అనమాట. ఎవరు? యెఫ్తా గారు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు అనమాట. మేమైతే ఈ దేశాలు మేము ఆక్రమించుకోలేదు. యెఫ్తా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీలు మోయాబు దేశమునైనా లెక్కపెట్టిన మోయాబు దేశమునైనను కానీ అమ్మోనీయుల దేశమునైనను కానీ ఆక్రమించుకోలేదు. ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యములో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలు ఎదోము రాజు నొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడగా ఎదోము రాజు ఒప్పుకోలేదు. వారు మోయాబు రాజు నొద్దకు అట్టి వర్తమానమి పంపిరి కానీ అతడును నేను సెలవీనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలులు కాదేశులో నివసించిరి. తర్వాత వారు అరణ్య ప్రయాణం చేస్తూ ఎదోమీల యొక్కయు మోయాబీల యొక్క దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరియు ఇశ్రాయేలులు అమోరీల రాజైన సీహోరును హెష్బోనును రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతన్ని మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలును నమ్మక 20 వచనం తన దేశంలో బడి వెళ్ళనీయక తన జనులనందరినీ సమకూర్చుకొని యాహాసులో దిగి ఇశ్రాయేలుతో యుద్ధము చేసెను. 21 వచనం అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలుల చేతికి అప్పగింపగా వారు జనమును హతము చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరీల దేశమంతా కూడా ఏం చేసుకున్నారు? స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం ఎలా చేసుకున్నారు? యుద్ధం చేసి స్వాధీనం చేసుకున్నారు. కానీ యుద్ధం చేయకుండా స్వాధీనము చేసుకోలేదు. అంతే కదా. బరిలో ఎవరు దిగితే ఎవరు పోటీలో నగ్గితే వారే విజేతదారులు ఓడిపోయిన వారికి బానిసలు అవుతారు. వారు ఎలాంటి వారైనా ఎంతటి వారైనా వారికి ఉన్న ఆస్తులు వీరు అవుతాయి. అలాగే మేము ఆక్రమించుకోలేదు, అది యుద్ధంలో మాకు వచ్చిందని చెప్తున్నాడు ఇతను యెఫ్తా గారు మాట్లాడుతూ. ఓకేనా? ఆ దేశ నివాసులైన అమోరీలను దేశమంతా స్వాధీనపరుచుకునిరి. అర్నోను మొదలుకొని యగ్బో వరకును అరణ్యము మొదలుకొని యోర్దాను వరకును అమోరీల ప్రాంతములన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? అంటే ఇతను ఏం చెప్తున్నాడో చూడండి. ధర్మశాస్త్రములో అంతకుముందు వారి పూర్వీకులు పితరులు ప్రయాణం చేసినప్పుడు ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్తున్నాడంటే యెఫ్తా ఎవరంతకనే పరాక్రమం గల బలాఢ్యుడు. ఒక యుద్ధానికే కాదు, అతని జ్ఞానంలో బలవంతుడు, ధర్మశాస్త్రంలో కూడా బలవంతుడిగా మనకు కనబడుతుంది కదా. లేకపోతే ఈ సందర్భాలన్నీ ఆయనకి ఎక్కడ తెలిసినాయి? దేవుడు ప్రతి తరంలోనూ కూడా తన కొరకు శేషజనంగాని ఎవరో ఒకరు ఉంటారని చెప్పడానికి ఇక్కడ ఒక యెఫ్తా గారు మనకి నిదర్శనంగా కనబడుతున్నాడు. అమోరీల ప్రాంతములన్నింటినీ స్వాధీనపరుచుకొనును. 23 వచనం కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అమోరీలను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దానిని స్వాధీనపరుచుకుందువా? ఇప్పుడు అడుగుతున్నాడు చూడండి. ఎవరిని అడుగుతున్నాడు? అమ్మోను రాజుని అడుగుతున్నాడు. యెఫ్తా గారు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అమోరీలను తన దేశ జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువా?
ఏర్పరచుకునుడు కెమేషను నీ దేవత నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేసునో వారి స్వాస్యములను మేము స్వాధీనపరుచుకుంటాము. వాళ్ళు స్వాధీనపరుచుకుంటామంటున్నారు, న్యాయపక్షంగా మేము స్వాధీనపరుచుకుందాం అనుకుంటున్నారు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఇరాన్ వారు ఇస్రాయేల్ వారికి యుద్ధం జరుగుతుంది. ఏంటి తెలుసా, ఇరాన్ వారి ప్రాంతాలన్నీ కూడా ఇస్రాయేల్ వారు ఏమని చెప్తున్నారంటే, మా దేవుడు మాకు ఇచ్చిన భూభాగాలు అవి, మీరెవరో ఆక్రమించుకోవడానికి అని ఇరానీల మీద ఇస్రాయేల్ వారు అమెరికా వారు దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ భూభాగాల గురించి వారు దెబ్బలాడుతున్నారు. భూభాగాల గురించికే దెబ్బలాట. ఇప్పుడు అమ్మోనీలు కానివ్వండి, ఇస్రాయేల్ కానివ్వండి. అప్పుడు బైబిల్ గ్రంథంలో 11వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఇప్పుడు దానినే బేస్ చేసుకుని ఇప్పుడు ఇస్రాయేల్ ఏం చేస్తున్నారు, అమెరికన్లు ఇస్రాయేల్ వారు ఇరాన్ వారి మీద, ఇరాన్ వారు మీరు ఆక్రమించారు ఆ ప్రాంతాలన్నీ, దేవుడు మాకు వాగ్దానం చేశాడు, ఈ కనాను దేశాలన్నీ, ఈ పాలస్తీనా దేశాలన్నీ మావి, అరబ్ కంట్రీస్ అన్నీ మావి అంటున్నారు వాళ్ళు. మీకెక్కడవరా మావిరా అని వీళ్ళు పోరాటం చేస్తున్నారు. అదే యుద్ధంలో అసలు బాణి ఏంటంటే యుద్ధాల్లో జరిగే విధానం ఇది అని మనకు బైబిల్ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు మాకు కావాలని అమ్మోనీయులు, మాకు కావాలని ఇశ్రాయేలు. ఓయ్ మేము న్యాయబద్ధంగానే మేము సమ్మతించాం, మా పూర్వీకులు ఐగుప్తుల నుంచి వస్తున్నారు, రాజమార్గం గుండా మేము వెళ్ళిపోతాం, మేము మా పశువులు త్రాగడానికి మేము నీళ్ళకి వెళ్ళము, మీ ద్రాక్ష తోటలు పాడు చేయము, మేము ఏమంటే మీ నీళ్ళని తీసుకోము, మీ ఆహారంలో దేన్ని ముట్టము, మేము రాజమార్గాన్ని వెళ్ళిపోతామంటే ఎదోమీలు వెళ్ళనివ్వలేదు, ఏమండి మోయాబీలు వెళ్ళనివ్వలేదు. అయితే వెళ్ళనివ్వకపోగా మరల వీళ్ళ మీద తిరుగుబాటుకు వచ్చారు, యుద్ధానికి వచ్చారు, యుద్ధంలో వారిని ఓడించారు. ఆ భూభాగాలు మావి అని ఇప్పుడు యెఫ్తా గారు ఎక్కడ సంఖ్యాకాండము 20వ అధ్యాయము 14 నుంచి 21 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాలని ఎత్తి మాట్లాడుతున్నారు. ఎవరో యెఫ్తా గారు. అలాగే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 21 నుంచి 35 వచనాలు ఎత్తి మాట్లాడుతున్నారు. ఎక్కడిది ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని చెబుతున్నాడు. ఎవరో యెఫ్తా గారు. ఎలా తెలిసి ఈయనకి? విన్నాడు చరిత్ర, వ్రాయబడింది చరిత్ర, ధర్మశాస్త్రంలో ఉన్నది. అందుకనే పరాక్రమం గల బలాఢ్యుడా అని దేవుడు చెప్పాడు అని అంటే, ఆత్మదేవుడు మాట్లాడేవాడు అని అంటే, ఇదిగో ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి సంగతులన్నీ ఎత్తి అమ్మోనీ రాజుతో సంధికొచ్చాడు, మాట్లాడుతున్నాడు. నాకు కుదరదన్నాడు. సరే, ఇప్పుడు ఏం జరిగిందో కింద భాగాలు మనం చదువుదాం. 25వ వచనం చదువుదాం. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడు బాలాకు కంటే నీవేమాత్రమును అధికుడువు కాదు కదా. అంటే ఇప్పుడు ఈ సందర్భం ఎక్కడ రాయబడింది? ఇది కూడా సంఖ్యాకాండంలో రాయబడినటువంటి 23, 24, 25 అధ్యాయాల్లో వ్రాయబడినటువంటి సంగతులను మాట్లాడుతున్నారు. ఎవరో యెఫ్తా గారు. చూడు ప్రియులారా, ఎంత ధర్మశాస్త్రం పట్ల ఒక అవగాహన కలిగినటువంటి వాడిగా మనకు కనబడుతుందో. ఏమంటే సిప్పోరు కుమారుడు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడివి కావు. బాలాకు మోయాబీలకు రాజు అయినా, ఇప్పుడు వాళ్ళకంటే నువ్వు అధికుడివా, అమ్మోను రాజు అని మాట్లాడుతున్నాడు. అతడు ఇశ్రాయేలుతో ఎప్పుడైనా కలహించినా అతడు కలహించలేదు నీకులాగా. ఇప్పుడు నువ్వు కలహానికి వస్తున్నావు, జాగ్రత్త సుమా. అతడు ఇశ్రాయేలుతో ఎప్పుడైనా కలహించినా, ఎప్పుడైనా వారితో యుద్ధం చేసినా, ఇశ్రాయేలు హెష్బోనులోను దాని ఊరులోను, అరోయేరులోను దాని ఊరులోను, అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను 300 సంవత్సరములు నివసించుచుండగా ఆ కాలమును నీ వేళ వారిని పట్టుకొనలేదు. మా పూర్వీకులు, మా పితరులు 300 సంవత్సరాలు అక్కడ ఉన్నారు కదా, నువ్వు అప్పుడు ఎందుకు పట్టుకోలేదు? అప్పుడు నీ భూభాగాలు నేను ఎందుకు అంటలేదు? ఇప్పుడని నీ భూభాగాలని ఎందుకు మీదకు వస్తున్నావు అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నలకి ఆల్రెడీ అతని దగ్గర ఉన్నటువంటి బలగం అంతా కూడా ఓడిపోవాలి. అవతల వారితో యుద్ధం చేయాలంటే ఏమండి, దేహదారుఢ్యమే కాదు, ఆత్మధైర్యం కూడా కావాలి, మనోధైర్యం కూడా కావాలి. ఏమండి, యుద్ధానికి దేహదారుఢ్యం ఒకటి సరిపోదు, కావాలి, ధైర్యం కావాలి, బలము కావాలి. ఈ బలాన్ని అంతటిని కూడా పిండేసి మాట్లాడేస్తున్నాడు యెఫ్తా గారు. అంత ఖచ్చితంగా, అంత కండిషన్గా మాట్లాడుతున్నాడంటే దాంట్లో అంత పవర్ ఉంది కనుక. ఓకేనా మోషే బాబు? రైట్. ఇశ్రాయేలు హెష్బోనులోను దాని ఊరిలోను ఉన్నదప్పుడు నీవు ఆ పట్టణములను 300 సంవత్సరం నివసించుచుండగా ఆ కాలము నీ వేళ వాటిని పట్టుకొనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుటకు నా వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక.
అంటే న్యాయవర్తిగా ఎవరిని పెడుతున్నాడు ఈయన? దేవుణ్ణి పెడుతున్నాడు. ఎవరిని పెడుతున్నాడు మోషే బాబు న్యాయవర్తిగా? దేవుని పెడుతున్నాడు. దేవుణ్ణి పెడుతున్నాడు. మనం ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనము ఎవరిని న్యాయాధిపతిగా పెట్టాలి? దేవుణ్ణి న్యాయాధిపతిగా పెట్టాలి. మనము న్యాయాన్ని డిక్లేర్ చేయకూడదు. ఉదాహరణకి సౌలు రాజు గారి విషయంలో, తన అల్లుడైనటువంటి దావీదు గారి విషయంలో ఎన్నో పర్యాయాలు దావీదు గారిని చంపాలనుకున్నాడు సౌలు రాజు గారు. అప్పుడు ఒక మాట అంటాడు దావీదు, నీకును నాకును యెహోవాయే న్యాయము తీర్చునుగాక. న్యాయము ఎవరు తీర్చాలంటే దేవుడే తీర్చాలి అని దేవుని మీద తన వ్యాజ్యాన్ని ఆయన పెడతాడు ప్రియులారా. అలాగే ఆది కాండము 18వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, దుష్టులతో కూడా నీతిమంతులకు కూడా నువ్వు దండించదువా ప్రభువా, ఆ విషయంలో నీవు న్యాయాన్ని తీర్చుదుగాకని అబ్రహాము అక్కడ దేవుని న్యాయాధిపతిగా మనకి అక్కడ పెడుతున్నటువంటి లేఖన భాగం. అలాగే కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో కూడా కనబడుతుంది. అక్కడ దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడని, న్యాయకర్తగా ఉన్నాడని. 58వ అధ్యాయము 11వ వచనం చదువుదాం ఒకసారి. 58:11 కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులందరూ ఏం చేస్తారట మోషే బాబు? ఒప్పుకొందురు. నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులందరూ కూడా ఒప్పుకుంటారు. న్యాయం తీర్చేవాడు దేవుడు. అందుకని ఇప్పుడు యెఫ్తా ఎవరి మీద పెట్టాడు? దేవుని మీద పెడుతున్నాడు. నాకును నీకును ఎవరు న్యాయం తీర్చాలంటే మోషే బాబు? యెహోవాయే న్యాయము తీర్చాలి. అయితే ఏం చేశాడు? న్యాయాధిపతి యెహోవా నీకును నాకును న్యాయము తీర్చును గాక. అయితే ఇప్పుడు చూడండి 28వ వచనం. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఏం చేయలేదట? ఒప్పుకోలేదు. ఏంటి ఇన్ని వాస్తవాలు చెప్పినా, ఇన్ని నిజాలు చెప్పినా ఒప్పుకోలేదని అంటే, అవును, కఠిన హృదయం కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు కనుక వాడు మేలు మాటను మంచి మాటను వినడు. సరే, ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 29వ వచనం. అయితే అమ్మోనీయుల రాజు తనతో చెప్పిన మాటలు ఒప్పుకోలేదు. 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గెలాదులోను మనష్షేలోను సంచరించుచు గెలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుబడి చేసుకును. యెహోవాకి ఏం చేస్తున్నాడు? మరింత సమాచారం జరిగింది కదా. వాస్తవానికి ఇతను వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వెళ్తే సరిపోయే. కానీ ఇతను ఏం చేస్తాడంటే అప్పటికి ఆ నాలుకానికి ఉన్నటువంటి ఆచరణ బట్టో లేకపోతే బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ అంతకుముందు మొక్కుకున్నటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఆ మొక్కుబడులు వేరుగా కనబడుతున్నాయి, ఈ మొక్కుబడి వేరుగా కనబడుతున్నాయి. తన ఇంట్లో ఏదొస్తాడో ఎలా ఊహించగలుగుతాడు ఇతను? తన ఇంట్లోంచి ఏది ఉందో ఎలా ఊహించగలుగుతాడు? ఎవరు వస్తారన్నటువంటి విషయంలో అంతటి జ్ఞానం లేకుండా, ఈ విషయంలో ఒకవేళ ఆలోచన లేకుండా ఆయన ఉన్నారన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కనుక నేడు నువ్వు నేను తీసుకునేటువంటి నిర్ణయాలు దేవునికి ఎలా ఉండాలో ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సరే చూద్దాం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనును. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను. ఏమండి, నీకు ప్రతిష్టము చేస్తానన్న వరకు బాగానే ఉంది. మరలా దహన బలిగానంటే దహించేస్తున్నాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే దహన బలి అంటే అర్థం ఏంటి? దహించడం అంటే దహన బలి, పిచ్చుకుల్ని అదేంటి పశువుల్ని జంతువుల్ని బలిగా ఇస్తూ ఉండేటువంటి వారు. ఏ బలి అది? దహన బలి. అంటే బలి అంటే ఏంటి? రెండుగా చేయడము. దహనం అంటే చంపేయడం. సో ఆ రీతిగానమాట. అయితే ఇతను ఏం చేస్తానన్నాడు? దహన బలిగా ఇచ్చేదనని అతను దేవునితో మరి మొక్కుబడి చేసుకున్నాడు. ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను. 32వ వచనం చూడాలి. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించను గనక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతు వరకు అబెల్కారాయిము వరకును 20 పట్టణములు వారిని నిశేషముగా హతము చేసెను. అట్లా అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. ఏం చేశాడట దేవుడు? అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేటుకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనికి వారిని అప్పగించును గనక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని ఎన్నీతు వరకు
అబెల్కారాయం వరకును 20 పట్టణముల వారిని నిశేషంగా ఏం చేశాడట మోసే బాబు? హతము చేసి హతము చేసెను. అట్లా అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట ఏం చేశారట? నిలవకుండా అణిచివేయబడిరి. 34 వచనం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరాలతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసేదివి, నీవు నన్ను తల్లడింపజేయువారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనక వెనక తీయలేను కదా. ఎంతగా ఎందుకు బాధపడుతున్నాడు ఈయన? అతనికి కుమారులు లేనన్నాడు, ఒకతే కుమార్తెని అన్నాడు. నేను దేవునికి మాట ఇచ్చాను అన్నాడు. ఎందుకు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవునికి బలిగా ఇచ్చేయడానికి మాట్లాడుతున్నట్టు మాటలుగానే ఉన్నాయి. అయితే దీని మీద అనేక మంది బైబిల్ పండితుల అభిప్రాయాలు 2 రకాలుగా కనబడుతున్నాయి. ఒకరు యెఫ్తా గారి కుమార్తెని దహన బలిగా అంటే చంపేశాడు దేవుని కొరకని కొంతమంది అభిప్రాయం. లేదు లేదు, దేవునికి ప్రతిష్టం చేశాడు. దేవుడు నరహత్యను కోరుకోవడం లేదు కదా, బైబిల్ గ్రంథ ధర్మశాస్త్రంలోనే నరహత్య చేయొద్దని చెప్పాడు కదని కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయాలు. వీళ్ళ అభిప్రాయాలు ఏ రీతిగా ఉన్నా దేవుడు దేనినైతే కోరుకున్నాడో దానిని మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. సరే, ఇక ఈ భాగాల్లో అతడు ఏమన్నాడు? నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనక తీయలేనని తన తండ్రి తన కుమారుడితో అనగా 36వ వచనం. ఆమె ఏమంటుందో చూడండి. ఆమె నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమోనీల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో చెప్పెను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చెలికత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చును గనక ఆమె తన చెలికత్తులతో కూడా పోయి కొండ మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుణ్ణి ఎరగలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ఏం చేస్తున్నారు? ప్రసిద్ధి చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇంతకీ ఆమె దేవాలయంలో లేదా దేవునికి ఆమె ఏమండి ఆవిడ దాసురాలుగా మారిపోయిందా, లేకపోతే సమూయేలు గారికి లాగా నాజీరు చేయబడింది అన్నది ఒక భాగం. అలాగే లేదు, దేవునికి బలి అర్పించిందన్నది మరొక వాదన. ఏదేమైనప్పటికీ యెఫ్తా గారు తన కుమార్తెను తనకి ఏదైతే మొక్కుబడి చేసుకున్నాడో ఆ మొక్కుబడిని బట్టి దేవునికి సమర్పించుకున్నాడో ఆ తల్లి కూడా ఏం చేసిందంటే తన తండ్రి మాటకి లోబడింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు ఏంటాయనంటే తండ్రి మాటను నెరవేర్చినటువంటి కుమార్తె. కుమార్తె దేవుని కొరకు మొక్కుకున్నటువంటి ఆ మొక్కుబడిలో తండ్రికి విధేయత చూపినటువంటి కూతురు. దీన్ని మనం పరిగణలోనికి తీసుకోవాలన్నమాట. అక్కడ బలి ఇచ్చాడా, లేకపోతే ప్రతిష్ఠించాడా, లేకపోతే సజీవురాలుగా ఉందా, మరొకటిగా ఉందన్నది మనము ఒకవేళ ఒక అవగాహనకి లేదా తెలుసుకోవడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి మాటకు విధేయురాలుగా కుమార్తె సిద్ధంగా ఉంది. ఆ రోజు అబ్రహాము గారి విషయంలో ఇస్సాకు గారు కూడా అలాగే ఉన్నారు కదా. నా తండ్రి, మనం వెళ్తున్నాము, ఇప్పుడు దహన బలికి కట్టెలున్నవి, మరి అది మంటకి కట్టెలున్నవి, మరి బలికి గొర్రెపిల్ల ఏదని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? యెహోవా చూసుకున్న ఆయన అని అన్నాడు. కనుక అక్కడ అబ్రహాము గారి విషయంలో ఇస్సాకు గారు కూడా ఎలాగున్నారో, ఇస్సాకు గారేనా, వెరీ గుడ్. ఇస్సాకు గారు ఎలాగైతే బలికి కూడా సిద్ధపడ్డాడో, తండ్రి మాటకి ఇస్సాకు గారు ఎలాగైతే విధేయుడయ్యాడో, ఇక్కడ యెఫ్తా గారికి కూడా విధేయురాలుగా కనబడుతుంది. ఎవరో? యెఫ్తా గారి కుమార్తె. ఇలా మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తున్నప్పుడు చాలామంది పిల్లలు తల్లులు తండ్రులకి విధేయత చూపించినట్లుగా మనకు కనబడుతుంటారు. ఉదాహరణకు యాకోబు గారు ఉన్నారు, తన కుమారుడు యోసేపు తన తండ్రికి ఏం చేశాడు? విధేయుడిగా ఉన్నాడు, తండ్రి మాటకి శిరసా వహించేవాడు. అలాగే ఇంకా చాలామంది బిడ్డలు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఉన్నారు, తన తల్లికి తండ్రికి ఆయన నజరేతులు లోబడి జీవించడని పరిశుద్ధ గ్రంథం సెలవించింది. ఇంకా ఎంతోమంది భక్తిపరులు ఉన్నారు, తల్లిదండ్రుల మాటకి విధేయత చూపినటువంటి వారు ఉన్నారు.
ఈ సందర్భాలను బట్టి మనము ఈ విషయాన్ని నేర్చుకోవాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఓకేనా? మరి ఇది మనకి న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయబడినటువంటి సందర్భాలు, సన్నివేశాలు ఉన్న వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాలు. ఓకేనా మోషే బాబు? కనుక విన్న వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుని నేటి పరిచర్య మనం ప్రారంభించుకుందాం. ఈ 11వ అధ్యాయంలో మనకి కనబడుతున్నటువంటి వ్యక్తులు, మరి యెఫ్తా గారు ఒక న్యాయాధిపతిగా ఉంటూ మరి ప్రారంభంలో మరి అక్కడ ఆయన యుద్ధాన్ని చేసి మిద్యాని అది అమ్మోనీయుల చేతిలో నుంచి మరి ఇశ్రాయేలుని రక్షించినట్లుగా ఆ విజయం అనంతరం ఆయన మొక్కుబడి చేసుకోవడం, ఆ మొక్కుబడిని బట్టి మరి ఆ మొక్కుబడిని బట్టి దేవునికి వేడుకుంటాం, దేవునికి మొక్కుబడి చేయడం. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా మరి ఆమె నిమిత్తమే సంవత్సరంలో మరి 4 దినముల పాటు గిలాదు దేశస్తులందరూ కూడా యెఫ్తా కుమార్తెని ఏం చేస్తున్నారు? ప్రసిద్ధి చేస్తున్నారు. ప్రసిద్ధి అని అంటే తండ్రి, వెరీ గుడ్, గొప్ప చేస్తున్నారు. తండ్రి మాటకి లోబడినటువంటి స్త్రీ, అలాగే దేవునికి తనను తాను సమర్పించుకున్నటువంటి స్త్రీ, దేవునికి తనను తాను అంకితం చేసుకున్నటువంటి కుమార్తెని ఇశ్రాయేలు ప్రజలందరూ మరి ఆమెను కొనియాడుతున్నట్లుగా దైవలేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. కనుక మరి ఇంతవరకు చక్కనటువంటి పరిచర్యలు దేవత దేవుడు మనకి అనుగ్రహించిన ఆయన చక్కటి సహాయాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ప్రార్థన చేసుకుందాం. మోషే బాబు, మన స్థానిక సంఘం కొరకు, సంఘ పరిచర్య కొరకు, సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా మోషే బాబు? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వినుడి పావన్ ప్రార్థన మాకు నేర్పుమయ్యా. మోషే బాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియాపరలకు తండ్రి, మీ ఘనమైన వంతమైన శ్రేష్టమైన నామానికి వేరే దొన్నాలు స్థుతికి సాధించుకుంటుంది. ఇదిగొండి రాత్రి ఈ సాయంత్రకాల సమయండి వేగురమైన తండ్రి, మీ సన్ని భాగ్యం మా కలిగించి మీకు వేరే దొన్నాలు స్థుతికి సాధించుకుంటుంది. ఇదిగొండి ఈ సాయంత్రకాల సమయంలో నా 5 బదులు జ్ఞానము తండ్రి 11వ అధ్యాయం మాకు సమృద్ధిమైన తెలియ ప్రసరించండి. మీకు వేల 500 స్థుతులు సాధించుకుంటుంది. ఇదిగోండి తండ్రి, ఆ కాలంలో తండ్రి యెఫ్తా గారు కుమార్తె తండ్రి మీ ఆజ్ఞకు లోబడింది తండ్రి. మేము కూడా తండ్రి మీ ఆజ్ఞకు మేము లోబడి మాకు మంచి మారు మనసును మాకు తెచ్చాడు తండ్రి. ఇదిగోండి తండ్రి, సాయంత్రకాల సమయంలో తండ్రి మా స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదురు వైష్ణవ స్థానిక సంఘాలు దీనికి శాంతి కాచి కాబట్టి తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి వయసునాల్లో జరుగుతున్న గృహ కోరికలు కూడా మీరే కృప చూపండి తండ్రి. ఇదిగోండి ఈ ఉదయకాలం ఈ సాయంత్రకాలం ద్వారా మీరు అక్కడికి మనకు కాచి కావడం మీకు ఆలోచన శుద్ధి చేసుకుంటుంది. ఈ చిన్న పిల్లల తప్పు పర్వాలు సభను ఎడుకుంటూ ఈ ప్రార్థన వేసి కృష్ణాలు నడుచుని మా ప్రియాపర్లకు తండ్రి. ఆమేన్. జయగడు ప్రార్థన. నామంగా వేసుకున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి నా 5 ఆనందం తండ్రి 11వ అధ్యాయం చదువుకున్న తండ్రి. ఆ సందర్భంలో ఉతికిలో వచ్చుకుని అంత ఉన్నారు తండ్రి. ఈ సమయంలో మేము వాక్యం నేర్చుకున్నగా తండ్రి సౌండ్ తినగానే మీకు అంత ఉన్నారు తండ్రి. వెతవడాగుతూ మా రోజు పరకు రాసుకునేలా చేయండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి వేగిరి మధ్య నీ సన్న బాణకి నీకు అందరం తెచ్చుకున్నారు తండ్రి. ఈ లక్ష్మి బిడ్డలను సార్ కాండి వారికి దయచేసి మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని దీవించడం తండ్రి. ఓదురు పోయి సంఘాన్ని దీవించడం తండ్రి. సంఘ కాపని దీవించడం తండ్రి. బోసుని కుటుంబాన్ని కూడా ఆశ్రయించాడు తండ్రి. 2 సంఘాల సేవకులను దీవించండి. నూతనంగా తరఫీదారుని సేవకులను దీవించండి తండ్రి. ఈ సమయంలో తండ్రి మేము ఈ లైన్ ముగించుకుంటే తండ్రి సంఘంలో తండ్రి గృహ ఏర్పాటు చేసుకున్న తండ్రి. గృహలో తండ్రి ఈరోజు ఎవరైతే ప్రార్థన చేయించుకున్నారో తండ్రి అక్కడ అందుకని నేను నీ నామయం మాట్లాడులా తండ్రి. ప్రార్థన చేసుకున్నాము అడుగుతున్నా ప్రార్థన. ప్రార్థన చేసుకున్న చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతలు ప్రభా. ఈ సాయంత్రం రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని వేగిరమే అనుగ్రహించు ప్రభా. మీ పరిచర్యలు ఎంతసేపు మమ్మల్ని నిలబెట్టి తండ్రి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు ప్రభా. మరి నాయన విన్న వాక్యం మా వెనుకడులు మీరు ఫలింపజేయండి నాయన. అలనాడు అమ్మోనీయులకి నాయన ఇశ్రాయేలుకి యుద్ధం జరిగినప్పుడు న్యాయాధిపతిగా ప్రవక్త, న్యాయాధిపతిగా ఉన్నటువంటి యెఫ్తా గారు ఎలాగైతే నాయన ఇశ్రాయేలు ప్రజలను కాపాడారో నాయన, తృణీకరించినటువంటి యెఫ్తా గారిని నాయన మూలరాయిగా నాయన మీరు వాడుకున్నారు ప్రభు. అవును తండ్రి, ఈరోజు నాయన లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది, లోకం మమ్మల్ని తృణీకరిస్తుంది ప్రభు. అయినను సరే మీ కృపను బట్టి, మీ కాపుదలను బట్టి నాయన మమ్మల్ని అందరినీ మీరు ఐక్యం చేస్తున్నందుకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ
విన్న వాక్యం మా వినికిడిలో ఫలాన్ని తీసుకురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఆయువును, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని నీ బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. వారు కూడా ఇలాంటి పరిచర్యలు చేసి ప్రభా మిమ్మల్ని ఉన్నతంగా మహిమపరచడానికి మీ సహాయమును, సహకారాలు వారికి అనుగ్రహించమని వేడుకుంటూ, వారు పరిచర్య చేయడానికి అడ్డుగా, ఆటంకంగా, సమస్యగా ఉన్నటువంటి వాటిపై నీ బిడ్డల విజయాన్ని సాధించేలాగా తండ్రి నాయన సాతాను నాయన అడ్డుకట్టలని నాయన తెంపబడుటకు నాయన వారు స్వతంత్రులుగా ఉండుటకు, స్వేచ్ఛతో నాయన మిమ్మల్ని సేవ చేయుటకు, మీకు సహకారులుగా ఉండగలుగుటకు నీ బిడ్డలకి మీ సహాయాన్ని, కాపుదలను, కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డల్ని, పరిచర్యలో వాడబడినటువంటి మీ ఇద్దరు బిడ్డల్ని నాన్న దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి. అలాగే ప్రభా ఈ సాయంత్రం రాత్రి కాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలని మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఓదూరులోను, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా ఈ రోజు నాయన ఓదూరు క్రీస్తు సంఘంలో జరిగినటువంటి పరిచర్యను నాయన, స్మారక కూడికను నాయన మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకి నాయన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, కుటుంబానికి ఆదరణకరంగా మీరు జరిగించారని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి నేను ఈ రాత్రి కాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో జరగబోతున్నటువంటి గృహ కూడికను బట్టి మీకు వందనాలు ప్రభా. ఆ కార్యం కూడా నీ నామమహిమార్థమే జరిగించుకుంటారని మేము ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అక్కడ కూడా నాయన మంచి పరిచర్య జరిగించు ప్రభా. మీ నామాన్ని ఉన్నతంగా మహింపరచగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. రెండు సంఘాలను మరి నాయకత్వపు విషయంలో బాధ్యతలు వహించి ముందుకు నడిపిస్తున్న మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, వారి కుటుంబాలను మీరు దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ, వారికి సహకారులుగా ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను, సైనికుల కుటుంబాలను, సైనికురాల కుటుంబాలను, అలాగే నూతనంగా తర్ఫీదు అవుతున్నటువంటి యువ సేవకుల యొక్క కుటుంబాలను మీరు నన్ను దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని, రెండు సంఘాల రాగడి దినాల్లో బలమైనటువంటి, గంభీరమైనటువంటి సేవలు చేయడానికి, నాయన మీ సంకల్పాన్ని నెరవేర్చడానికి, మీ చిత్తాన్ని తుదుముట్టించేటువంటి పనిలో ముందు కొనసాగించడానికి మీ సహాయ సాగరాలు అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి ఎంతోమంది జీవనోపాధి పనులు చేసుకుంటూ ప్రభా ప్రయాణాలు చేస్తున్నారు. ఆ ప్రయాణాల్లో నీ బిడ్డలకి మీ తోడును అనుగ్రహించండి. ముఖ్యంగా మీ సేవలో వాడబడుతున్నటువంటి బిడ్డలందరూ కూడా ఎలక్ట్రికల్ పనులు పనులు చేస్తూ ప్రయాణాలు చేస్తున్నారు ప్రభావ. మీ బిడ్డలకి మీ తోడుని అనుగ్రహించండి, మీ సహాయాన్ని అనుగ్రహించండి. మా గ్రామాన్ని, గ్రామ పెద్దలను, దేశాన్ని, దేశ ప్రజలను, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, రాజులను, అధికారులను, మనుషులందరి కొరకు మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మారు మనసును, మంచి మనసును అనుగ్రహించమని వేడుకుంటూ, మా కొరకునైనా మేము ఇంతటి జ్ఞానానికి మమ్మల్ని వారసులు చేసినటువంటి మా యొక్క స్థానిక సంఘాలను దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువుడు, మీ ప్రియ కుమారులు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలైనా. ఓకే, గాడ్ బ్లెస్ యూ.